బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే 3 సార్లు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు షా. ఇవాళ ప్రచారానికి చివరి రోజు కావడంతో మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. నేటి పర్యటనలో భాగంగా వనపర్తి, వికారాబాద్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు అమిత్ షా. ముందుగా చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ జనసభకు హాజరవుతారు. తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఇక అమిత్ షా పర్యటన బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. వనపర్తిలో జనసభలో కేంద్ర వసుపం శాఖ మంత్రి మురుగన్ పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే 3 సార్లు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు షా. ఇవాళ ప్రచారానికి చివరి రోజు కావడంతో మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. నేటి పర్యటనలో భాగంగా వనపర్తి, వికారాబాద్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు అమిత్ షా. ముందుగా చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ జనసభకు హాజరవుతారు. తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఇక అమిత్ షా పర్యటన బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. వనపర్తిలో జనసభలో కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి మురుగన్ పరిశీలించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఎన్నికల ప్రచారానికి ఈ రోజు చేరపడనుంది. అంటే ఎల్లుండి జరిగే పోలింగ్ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ఉంది. ఈ ప్రచారం నేపథ్యంలో గడిచిన వారం 10 రోజులుగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. దీంట్లో అమిత్ షా, నడ్డా, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతా కూడా. ఈ రోజు చివరి రోజు కాబట్టి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ ప్రజలను అంటే బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు జరిగేటువంటి అంటే వికారాబాద్ లో జరిగే చేవెళ్ల నియోజకవర్గంలోని వికారాబాద్ లో జరిగేటువంటి సభకు కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు. అదేవిధంగా వనపర్తిలో నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత్ కు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. ఈ 2 సభల్లో అంటే గడిచిన వారం 10 రోజులుగా సవాళ్లు ప్రస్తావాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు ప్రస్తావాలతో ప్రజల్లో ముందుకెళ్ళింది. ఈ చివరి రోజు కాబట్టి అన్ని పార్టీలు కూడా బహిరంగ సభలు, ర్యాలీలకు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ఈ 2 బహిరంగ సభలు ఏర్పడి 2 బహిరంగ సభల్లో బీజేపీ వైఖరి, బీజేపీ చేసిన కార్యక్రమాలు, బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరడంతో అమిత్ షా ఈ ప్రచారాన్ని ముగించేందుకు సన్నద్ధమయ్యారని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా చూస్తూ ఉంటే మనము గడిచిన కొంతకాలంగా అంటే కొద్ది రోజుగా ఈ ప్రచార క్రమంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సవాళ్లు ప్రస్తావాల్సి నచ్చింది. ఈరోజు నిన్న అమిత్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా
నరేంద్ర మోడీ వ్యాఖ్యల పైన అంటే మల్కాగిరి సభ కానీ పర్యటన సభలో కానీ మిగతా చోట్ల నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యల పైన కొంత ఘాటుగానే స్పందించారు. అయితే నేను మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈ రోజు కొంత అమిత్ షా స్పందించే అవకాశం అని చెప్పేసి కొంత పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ సభకు కావాల్సిన ఏర్పాటు చేసి జన సమీకరణ కూడా ప్రత్యేకంగా బీజేపీ శ్రేణులు దృష్టి పెట్టాయి. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ప్రచారాన్ని ఉర్రూతలోగించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల్లో 10 స్థానాలను ఖచ్చితంగా దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విశ్వాసం వ్యక్తం, జాతీయ నాయకత్వం కూడా అదే స్థాయిలో ఉంది. అంటే సర్వేలన్నీ కూడా తమ కనికలం ఉన్నాయి. తెలంగాణలో కనీసం డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పేసి మొన్న జరిగిన సభలో కూడా అమిత్ షా చెప్పారు. మరోసారి అమిత్ షా ఈ పార్టీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ వీరందరూ చేసిన వ్యాఖ్యల మీద కొంత కౌంటర్ ఇచ్చే అవకాశం, కౌంటర్ ఇచ్చి అంటే బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఓటే ద్వారా దేశానికి వనగొరే ప్రయోజనం ఏంటిది, వీటన్ని విషయంలో మరోసారి తెలంగాణ ప్రజలు తెలియజెప్పేందుకు అమిత్ షా ప్రయత్నిస్తారని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తా ఉన్నారు. కీర్తన, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.